Good morning. This is Dr. Shruti Patil. Today we are going to talk about cervical screening. So, cancer screening. Cervical carcinoma అని ఉంటుంది. So, screening కాబట్టి we'll talk about this today. So, what is this cervical cancer screening? What age group? ఏ ఏజ్లో will do it? మెన్స్ట్రువల్లీ యాక్టివ్ గర్ల్స్లో లేకపోతే ఉమెన్లో వీ కెన్ స్క్రీన్ దిస్ ఫర్ సర్వైకల్ కార్సినోమా. దిస్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ ఫర్ టు స్క్రీన్ సర్వైకల్ కార్సినోమా అనమాట. సో ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా హోల్ వరల్డ్. సో ఈ ఏజ్ గ్రూప్ ఏంటి అంటే we can usually screen this post menopausal గ్రూప్లో బికాస్ కార్సినోమా సర్విక్స్ అనేది మెనోపోజ్ తర్వాత ఎక్కువ కనపడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్స్ మోర్ కామన్ ఇన్ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ ఉమెన్. సో అలాంటి ఇప్పుడు మోస్ట్ మెనోపాజల్ ఉమెన్లోనే వస్తుంది అని కాదు, ఈ క్యాన్ కమ్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. ఆఫ్టర్ మెన్స్ట్రేషన్ మీరు అటెండ్ అయినాక, మెనార్కి అటెండ్ అయినాక ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ క్యాన్ గెట్ దిస్. సో ఇది యూజువలీ విల్ సీ ఇట్ అబౌట్ 35-40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఇది ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఎలా స్క్రీన్ చేస్తాం? సో ఎవ్రీ 6 months అండ్ ఎవ్రీ 3 months విల్ జస్ట్ స్క్రీన్ యువర్ సర్విక్స్ ఆస్ నుంచి యుల్ టేక్ అ స్మియర్ తీసి విల్ సెండ్ ఇట్ ఫర్ ద ల్యాబ్ అనమాట. సో ఎనీ గ్రోత్ ఇన్ అంటే ఇంట్రా ఎపిథీలియల్ లీజన్స్ కానీ అటిపికల్ అబ్నార్మల్ సెల్ గ్రోత్ ఏమైనా ఉంటే దాంట్లో కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ కార్సినోమా. సో ఇది దేనివల్ల వస్తుంది? హెచ్పివి అని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని వైరస్ నుంచి వచ్చే ఛాన్స్ అంటే వస్తుంది అనమాట. సో అక్కడ చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, 13-18 అలా స్ట్రెయిన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ కార్సినోమా సర్విక్స్ ఇస్ హెచ్పివి, ఈ వైరస్. సో ఈ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ మోస్ట్ కామన్ కార్సినోమా కాబట్టి సర్వైకల్ కార్సినోమా ఈ స్క్రీనింగ్ అనేది ఎవ్రీ 6 monthsకి చేసుకోవాలి. సో ఒకవేళ నెగటివ్ వస్తే ఫైన్, వెరీ గుడ్. ఇప్పుడు నెగటివ్ వస్తే యూ హ్యావ్ అ వ్యాక్సినేషన్ ఆల్సో. ఏం వ్యాక్సినేషన్ అంటే ఇంజెక్షన్స్, హెచ్పివి వ్యాక్సిన్స్ అని ఉంటుంది. సో బిఫోర్ మీరు సెక్షువల్లీ యాక్టివ్ లేకపోతే, సో 13 years నుంచి 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. సో 3 doses విత్ ద గ్యాప్ ఆఫ్ 2 to 3 weeks, 3 doses అండ్ బూస్టర్ డోస్ తర్వాత తీసుకోవచ్చు. సో దిస్ విల్ ప్రివెంట్ యువర్ సర్వైకల్ కార్సినోమా 100% అని కాదు, వీ క్యాన్ ప్రివెంట్ ఇట్ ఫర్ 90 to 99% ప్రివెన్షన్ ఉండొచ్చు అని రీసెంట్ అప్డేట్స్ అయితే జర్నల్స్లో అయితే మేము చెప్పొచ్చు. సో వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఆఫ్ కార్సినోమా సర్విక్స్? ఇప్పుడు మేము సర్వికల్ కార్సినోమా స్క్రీనింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కార్సినోమా సర్విక్స్ స్క్రీనింగ్ ఇది. సో కార్సినోమా సర్విక్స్ ఉంటే సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? స్పాటింగ్ ఉంటుంది. ఇప్పుడు మెనోపోజ్ అటెండ్ అయ్యి ఉంటారు, మీకు నెల ఆగిపోతుంది. సో ఆగిపోయిన తర్వాత అప్పుడు ఒక నెక్స్ట్ మంత్ నుంచి స్పాటింగ్ ఉంటుంది. యూజువలీ ఒక నెల ఆగిపోయిన తర్వాత మొత్తం ఆగిపోవాలి 1 year. సో దానికి మేము మెనోపోజ్ అంటాం. సో ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్పాటింగ్ అయినా, మీకు బ్లీడింగ్ అయినా, మీకు కడుపు నొప్పి వచ్చినా, వైట్ డిశ్చార్జ్ ఇలాంటిది ఎక్కువ అయినా, ఫౌల్ స్మెల్లింగ్, ఇచ్చింగ్ అలాంటిది ఏమైనా ఉన్నా, ప్లీజ్ కన్సల్ట్ and we are here to help you in any ways. Thank you so much.